నమస్తే స్మార్ట్ టీవీకి స్వాగతం. జంగారెడ్డిగూడెం రాజకీయాల్లోకి మరో యువనేత ఎంట్రీ ఇచ్చారు. చార్టర్డ్ అకౌంటెంట్ రోటరీ క్లబ్ ద్వారా సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దాకారపు కృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కౌన్సిలర్లు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని నాయకులు కొనియాడారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన పార్టీలోకి రావడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం సీఎం పర్యటనలో పాల్గొని తిరిగి జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ అనంతరం స్థానిక సూర్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం నిర్వహించారు. సామాజికవేత్తగా, విద్యావేత్తగా రాణిస్తున్న దాకారపు కృష్ణ నేడు ఒక్కసారిగా రాజకీయ ప్రవేశంతో జంగారెడ్డిగూడెం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు దాకారపు కృష్ణ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. జంగారెడ్డిగూడెంలో అనేక మంది సీనియర్ నాయకులు పార్టీ కోసం తమ వంతు కష్టపడుతున్నారు. అయితే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దాకారపు కృష్ణ తన రాజకీయ ప్రయాణంలో అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా కలుపుకొని ముందుకు సాగుతారు, ఎలా గుర్తింపు తెచ్చుకుంటారన్నది వేచి చూడాలి. ఇవాళ జంగారెడ్డిగూడెంలో కృష్ణని జాయిన్ చేసుకోవడం జరిగింది. మంచి చదువుకో ఉన్నారు. అలాగే పార్టీకి ఎప్పుడో నుంచి జాయిన్ అవ్వాలని కోరికగా ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఇవాళ జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి ఇవాళ ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ఈ మీటింగ్లో పాల్గొని జాయినింగ్ ఫస్ట్ కార్యక్రమం కింద తీసుకున్నారు. ఇవాళ ఆయన ఫస్ట్ జాయినింగ్లో మంచి పీపుల్ని, ఇవాళ మంచి మనుషుల్ని ఇవాళ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే మన పార్టీ ఇవాళ వేరే పార్టీకి స్ట్రెంత్ లేదనేది చాలా వరకు అప్పుడే జనాలకు అర్థమవుతూ వస్తుంది. మన పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా వరకు అందరు కూడా చాలామంది వేరే పార్టీ నుంచి రావాలని చాలామంది అడుగుతున్నారు. బట్ వేరే పార్టీ నుంచి ఎవరిని కూడా మనము జాయిన్ చేయించుకోవడానికి అంతగానో ఇంట్రెస్ట్ చూపించకుండా మనకి ఎవరు కూడా మన పార్టీ కోసం కష్టపడ్డారో, మన ఎలక్షన్లలో న్యూట్రల్గా ఉండి వాళ్ళందరినీ కూడా ఇవాళ జాయిన్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా వచ్చే రోజుల్లో పార్టీకి పనికొచ్చేటోళ్ళు ఎవరు కూడా మంచి వాళ్ళు ఉంటే కంపల్సరీ పార్టీని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కంపల్సరీ జాయినింగ్ చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అవన్నీ కూడా డిసిషన్ తీసుకున్నప్పుడు అందరం కలిపి తీసుకుంటే జాయినింగ్ చేసుకుంటాం. మరి ఈరోజు ఏదైతే జిల్లా ప్రెసిడెంట్గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి జంగారెడ్డిగూడెంలో జాయినింగ్ కార్యక్రమానికి నేను గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, మరి గౌరవ చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. ఏదైతే దాకారపు కృష్ణ గారు ఏదైతే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ చదివి విద్యా సంస్థలు నడుపుతూ అదేవిధంగా బ్యాంక్ నడుపుతూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున పార్టీలో జాయిన్ అయినందుకు ఆయన అభినందిస్తున్నా. పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో మరి అందరినీ కూడా కలుపుకుని కూటమి నాయకులు అందరితో పాటు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ చేసే కార్యక్రమాల్లో మరి అందరిని కలుపుకోవడంలో విజయవంతం సాధించాలని చెప్పి విధంగా కోరుకుంటున్నాం. అలాగే కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు. కూటమి నాయకులందరూ కూడా రాబోయే పంచాయతీ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ 100% విజయం సాధించే దిశగా కార్యకర్తలందరూ కూడా కలిసి మట్టుగా వెళ్ళాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి మొట్టమొదటిసారిగా జంగారెడ్డి కూడా వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పి సమావేశం ద్వారా మీ అందరికీ Happy New Year. 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 2026.